అడుగుతోంది. ఇంకొకటి ఇందాక రామకృష్ణ గారు అనుకుంటా. జడ్జి రామకృష్ణ గారు విత్ డ్యూ రెస్పెక్ట్ ఆయనకున్నటువంటి ఆవేశము, ఆవేదన, ఆక్రోశం అన్నీ అర్థమయ్యాయి. కానీ ఒక సందర్భంలో చంద్రబాబు నాయుడు గారే ఇటువంటి అంటే అన్నిటికీ కారణమవుతున్నారు, చావులకు కారణమవుతున్నారు. ముఖ్యమంత్రి గారిని ఆ విధంగా మాట్లాడడం నేను కొంచెం అంటే ఖండిస్తున్నాను ఈ కారణము విషయంలో. అనంటే వారు వ్యతిరేకంగా కాదు అనేది, అంటే అంటే అట్లాంటి అవును, కానీ అవకాశాలు ఇచ్చి 100 మంది అవకాశాలు కాదు ఇచ్చినా కాదు కూడా మేడం, సందర్భం 100 ఏదైనప్పటికీ కూడా ఆ 100 స్టేట్మెంట్ అదే 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 డైరెక్ట్ గా ఆ స్టేట్మెంట్ ఒక ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఆ విధంగా అనడం అనేది పదే పదే అనేది కూటమి ప్రభుత్వ అధికార ప్రతినిధి లాగా, అంటే పార్టీ యొక్క అధికార ప్రతినిధి లాగా నేను ఖండిస్తున్నాను దీన్ని. ఇకపోతే మన విషయంలోకి వస్తే కనుక పోలీసులు ఆ కాన్వాయ్, సెక్యూరిటీ కాన్వాయ్ కాకుండా 3 వాహనాలు మాత్రమే, అలాగే 100 మందికి అని అన్నారు. కానీ ఆయన తాడేపల్లి ఇంటి నుంచి బయలుదేరినప్పటి నుంచి కూడా అక్కడ రెంటపాలలో జరిగినటువంటి సంఘటన కానీ తిరిగి వచ్చేంత వరకు కానీ అడుగడుగునా కూడా వీళ్ళు అరాచకంతో, ఒక ఉన్మాదంతో ఊగిపోతూ బాగా కొట్టుమిట్టాడుకుంటూ కావాలని పనిగట్టుకొని చేసినటువంటి కుట్ర. మీరు అన్నట్టుగా అంతర్యుద్ధం అని చెప్పానని, దానికి ఎగ్జాక్ట్ గా కూటమి ప్రభుత్వ పాలన ఏర్పాటైన డే 1 నుంచి కూడా మొదలు పెట్టాడు అది జగన్మోహన్ రెడ్డి ఇలా గారు. వ్యవహరిస్తున్నారు అయినా గానీ ఇంకా ఎట్లాంటి వస్తున్నా చర్యలు లేవు అనే పవన్ దాని గారు, మీద రామకృష్ణ గారు అన్న లేదు విషయం. లేదు, నేను చర్యలు లేవని కాదు. ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే పోలీస్ శాఖ ఉందో మనం చూస్తున్నాం, ఈ బట్ట పగలే మందు తాగి వాళ్ళ ముందుకు వచ్చి తొడలు కొడుతూ కూడా ఎగబడుతూ ఉంటే లాఠీ చార్జ్ చేశారని అది కూడా చూసాము. అంతకుముందు అంటే పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు, కానీ ఒక మాజీ ముఖ్యమంత్రి పనిగట్టుకుని ఈ విధంగా చేస్తూ కావాలని చెప్పని శాంతి భద్రతలు రెచ్చగొడుతూ ఉంటే, ఆయన 5 సంవత్సరాల్లో చేసినట్లాగా చేస్తే ఇంకా మాకు అతనికి తేడా ఏంటి? అయినప్పటికీ మేమేం చెయ్యట్లేదు, చేతగాని వాళ్ళమని కాదు. మీరు చూస్తున్నారు నిన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అంతకుముందు ఎంతో మంది అంటే ఏ విధంగా 5 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి అవినీతి పాలు చేశారో, అక్రమాలు చేశారో, నేరాలకు పాల్పడ్డారో వారందరికీ చట్టపరమైనటువంటి శిక్ష మా ప్రభుత్వం వేస్తోంది, అందులో ఎక్కడా లేదు. కానీ మొన్న జరిగినటువంటి జరిగిన సంఘటన ఏదైతే ఉందో, ఈ సినిమా చూపిస్తాం, వాళ్ళు మాట్లాడిన మాటలు ఒకసారి ప్రజలందరికీ మనం మీ ద్వారా తీసుకుని వెళ్ళాలండి. సినిమా చూపిస్తాము అని చెప్పానంటే సినిమా చూపించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా హీరోనా? ఆయన 11 జగన్ అని కూడా అంటూ ఉంటారు, మర్చిపోయారేమో. ఆయన ఒక పెద్ద ఇట్లానే ఇలాంటి పనులు చేస్తుంటే జీరో అవుతారేమో. ఇంకోటి ఏంటి, పొట్టల్లాగా రప్ప రప్ప నరుకుతాము అని చెప్పని మాట్లాడుతూ ఉన్నారు. ఇదేమైనా ఇట్లా మాట్లాడేటటువంటి వాళ్ళు అయ్యే జాగీరా ఆంధ్ర రాష్ట్రం అంటే, లేదంటే జగన్మోహన్ రెడ్డి జాగీరా? ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు అసలు? ఆయన నక్సలిజం గురించి అని అంటారు. ఇటువంటి తీవ్రవాదం అటువంటి భావజాలం వైపు ఉన్నందుకు ఈ రోజు కేంద్ర బలగాలని రప్పరప్ప నక్సలైట్లను ఏరిపారేస్తున్నాయి. అటువంటి పరిస్థితుల్లో వీళ్ళు కూడా ఉండాలనుకుంటున్నారా ఏంటి? అసలు ఈయన ఒకటి, జగన్మోహన్ రెడ్డి ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదో పాదయాత్ర చేసుకున్నాడు, అది కూడా అంతా రకరకాలుగా పిచ్చి హామీలన్నీ ఇచ్చుకున్నాడు, అవంతా పక్కన పెడితే మనిషి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి లాగా ఉన్నప్పుడు పరదాలు దాటి ఏ రోజు బయటికి రాలా. వస్తే గీస్తే ఈయన మనుషులు చనిపోతే సంతాపానికైనా వస్తాడు. ఇప్పుడేంటి, ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయి ఈయన బయటకు వస్తే మనుషులు చనిపోతున్నారు. ఇది ఎటువంటి దరిద్రమైనటువంటి పరిస్థితి అంటే, ఆంధ్ర రాష్ట్రానికి రౌడీ షీటర్లని ఆయన కార్యకర్తల రూపంలో పెట్టుకొని ఇప్పుడు ఎట్లా నేరస్తులని పార్టీలకు సీట్లు ఇచ్చుకున్నాడు, నేరగాలని, ఆర్థిక నేరగాలని, అన్ని రకాల నేరస్తులను చేసే వాళ్ళని ఎంపీలని, ఎమ్మెల్యేలని చేసుకున్నాడు. ఆయన టికెట్లు ఇచ్చుకున్నాడు, మంత్రి పదవులు ఇచ్చుకున్నాడు. ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఇటువంటి సంతాపం అనే పేరుతో ఆయన జాతరకి వెళ్తున్నాడా, లేదంటే సంతాపం తెలియజెప్పడానికి వెళ్తున్నాడా? ఆ ముందు డీజేలు ఏంటి, ఆ ప్లకార్డులు ఏంటి? అసలు రాష్ట్రంలో వీళ్ళని మనుషుల్లాగైనా ఇదివరకైనా సరే వీడు కనీసం అంటే మొదటి నుంచి కూడా వీళ్ళు మనుషులైనా అని చెప్పి అనుకుంటారు. ఇప్పుడైతే మనుషుల్ని మించిపోయి మృగాలు, ఇంకా ఉన్మాదులు, దానికి అంతకంటే పదాలు ఎక్కువైపోయినాయి. మరి ఎందుకు పర్మిషన్ ఇస్తున్నారు మేడం? ఎందుకు పర్మిషన్ ఇస్తున్నారు? ఇవ్వలేదండి పోలీసులు. ఇప్పుడు అతను ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రతిపక్ష నేత సంతాపానికి వెళ్ళినప్పుడు నిర్దిష్టమైనటువంటి ఆదేశాలతో పర్మిషన్ ఇచ్చారు. మరి పోలీసులు అంటే పాటించట్లేదు చట్టం కదా, పనిచేసింది. మాకు ఈ చట్టాలు వర్తించవు, పాటించట్లేదు మాకు ఈ కాబట్టి చట్టాలు వర్తించవు అని చెప్తున్నారు డైరెక్ట్ గా వాళ్ళంతా. చట్టాలు వర్తించవు అన్నప్పుడు చట్టం కూడా ఇంకా తను ఏం చేయాలో అదే చేసి చూపిస్తుందండి. కాకపోతే విపరీతంగా వాళ్ళలాగా ఉన్మాద ధోరణితో అధికారాన్ని చేతుల్లోకి తీసుకొని చట్టాన్ని కూడా ప్రజలకంటే ఇది లేకుండా చేసేటటువంటి ప్రభుత్వం అది కాదు. అలా అని చెప్పని చట్టానికి లోబడే మేము వారిని ఇప్పుడు వదులుతారని అనుకుంటున్నారా ఏంటి మీరు? ఇంతటి విధ్వంసం సృష్టించినటువంటి వాళ్ళు, ఇంత
దండయాత్ర అది యాక్చువల్గా చెప్పాలంటే దారుణమైనటువంటి దండయాత్రకి కావాలని చెప్పని పని కట్టుకొని తెరదీస్తున్నారు. మీరు అన్నట్టు 21 ఎల్లుండి నరేంద్ర మోదీ గారు వస్తున్నారు. ప్రపంచం అంతా కూడా యోగా దినోత్సవాన్ని నిలిచిపోవాలి, రాష్ట్రం ముందుండాలని చెప్పని ముఖ్యమంత్రి గారు, అధికారులు అహర్నిశలు కష్టపడి డీజీపీ గారు వీళ్ళందరూ కూడా అక్కడ ఒక 5 లక్షల మందితోటి అంత పెద్ద కార్యక్రమం చేస్తున్నారు. రాష్ట్రం పరువు తీయాలి అని చెప్పని, అభివృద్ధి లేకుండా చెయ్యాలి అని చెప్పని, పరిశ్రమలు కూడా రాకుండా చేయాలని చేస్తున్నటువంటి ఈ విపరీతమైన కుట్రలని ఖచ్చితంగా ప్రభుత్వం తగిన బుద్ధి చెప్తుంది. ప్రజలు కూడా ఇతన్ని ఏదో చేయాలి, ఏదో చేసేయాలి అని చెప్పని అది ఖచ్చితంగా మీరు అన్నట్టుగా మేబీ ఐఎమ్ ఆల్సో హోపింగ్ దట్ ప్రభుత్వం కూడా సిబిఐకి మీరు అన్నట్టుగా లేఖ రాయాలి. అతని బెయిల్ క్యాన్సిల్ అయ్యే విధంగా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు ఇంకొంచెం చొరవ తీసుకొని అలాగా సిబిఐకి లేఖ రాయాలి. అతను జైలుకి వెళ్తాడు అన్న హోప్ కూడా ఉంది. అతి త్వరలోనే ఇప్పుడు అతనికి ఉన్నటువంటి ఆర్థిక రిసోర్సెస్ కానీ, లేదంటే అతనికి ఉన్న మంది బలగం కానీ, అంగబలం అర్ధబలాన్ని ఒకటొకటి కూడా పోలీసులు మెల్లిగా అంటే ప్రభుత్వం తీసేస్తోంది. అతి త్వరలోనే ఇతను చేసేటటువంటి రాక్షస ప్రవృత్తి ప్రజల్లో మళ్ళీ ఇంకా రోజు రోజు అతనే బయట పెట్టుకుంటున్నాడు. ప్రభుత్వం ఏమి చూస్తూ ఊరుకోదు. దీనికి సంబంధించి ఖచ్చితంగా ఎవడైతే ఇలాగా జగన్మోహన్ రెడ్డిని చూసుకొని ప్లకార్డులు పట్టుకొని ఎవడ్రా మీరంతా అసలు ఏంది పొట్టేల్లాగా నరుకుతాము రప్ప ఏం నరికేది? వాళ్ళను ప్రస్తుతానికైతే వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ రోజు అదే అరెస్ట్ చేశారు చెప్తున్నాను. మార్నింగ్. ఎంతసేపు అంటే అలాగా ఆలోచిస్తే అసలు అదే వీళ్ళంతా కదా. ఎవరు? ఒకడేమో బండెక్కి కింద పడిపోయి చచ్చిపోతాడు, ఇంకా పెళ్లి కూడా కాలేదని అంటే ఇలాగ ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నటువంటిది. అంతెందుకు సొంత అక్క, మళ్ళీ నిన్ననే ఆవిడ చెప్తుంది కదా చెల్లెలు, మనం ఎట్టొచ్చిన టాపిక్ అక్కడికే వస్తుంది. మరి సొంత చెల్లినే ఆమెకి ఇట్లా అదని ఇదని చెప్పని నాశనం చేసినటువంటి వ్యక్తి, తల్లి క్యారెక్టర్ ని నాశనం చేసినటువంటి అంటే బయట అవమానపరిచినటువంటి వ్యక్తి ఈ రోజు తన రాజకీయ స్వార్థం కోసము ఈ రకంగా ప్రజల్ని బలి చేయడం ఏంటి అసలు? ఇంకొకటి అతను తన రాజకీయ స్వార్థం కోసం అంటే అర్థమైపోయింది. ప్రజలు అయితే గనక అధికారంలో ఎప్పటికీ కూర్చోపెట్టరు అని చెప్పని అర్థం చేసుకున్న జగన్మోహన్ రెడ్డి, అతని బ్యాచ్ అంటే గుర్తొచ్చిందండి అంబటి రాంబాబు. అసలు ఆ ఇద్దరు అన్నదమ్ములను వాళ్ళ మనుషులైనా బ్యారికేడ్లను తోసేసుకుంటూ 100 మందిని వాళ్ళ కార్యకర్తలను ఎంటేసుకుంటూ మొన్న జైల్లోకి వెళ్ళొచ్చిన బయటకు వచ్చారు కొంతమంది ఇలాగే ఎగిరెగిరి పడ్డవాళ్ళు. పవన్ గారు మీకు పేర్లు గుర్తున్నాయి కదా, నేను పేర్లు చెప్పదలుచుకోలేదు కానీ వైసీపీ హయాంలో కాలర్ ఎగరేసుకుంటూ తిరిగిన వాళ్ళందరూ పోలీస్ స్టేషన్ నుంచి జైలు నుంచి బయటకు వచ్చినప్పుడు వాళ్ళ ముఖ చిత్రాలు ఒకసారి గుర్తు చేసుకుంటే నెక్స్ట్ లైన్ లో ఉండేది అంబటి వాళ్ళే ఉంటారు. తమాషా అయిపోయింది. ఏదో ఇప్పటికీ జగన్ మెప్పు పొందాలి అని చెప్పనని, లేదంటే జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ స్వార్థం కోసమని కులాల మధ్య, ప్రాంతాల మధ్య పెడుతున్నటువంటి చిచ్చు, శాంతి భద్రతలని పూర్తిగా ఈ రాష్ట్రంలో తొలగించాలనేటువంటి చేస్తున్నటువంటి చిచ్చుని పెడుతున్నటువంటి కుట్రలని మా ప్రభుత్వం అయితే ధీటుగా స్పందిస్తోంది. రాష్ట్రంలో మీరు చూస్తే శాంతి భద్రతలు